శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మకర రాశి వారికి శనిగ్రహం అనుకూలత చాలా వరకు తృతీయ స్థాన సంచారం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది సీనియర్ సిటిజన్స్ లాంటి వాళ్ళు, మీ కుటుంబంలో పెద్దలు మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ రాశి యందు 4 గ్రహాలు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు. ఈ తులారాశి వారికి రాశ్యాధిపతి శని కన్నా శుక్రుడు యొక్క స్థితి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. వీరి జన్మజాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళ జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటారు. వివాహ జీవితం కూడా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు ఏమాత్రం ఎఫ్లెక్ట్ అయినా, కంబస్ట్ అయినా, పాపగ్రహంతో కలిసిన జాతకుడి యొక్క వృత్తి వ్యవహారాలు ఇబ్బంది పడతాయి. వివాహ జీవితం సక్సెస్ కాదు. చాలా ఇంటరప్టెడ్గా ఒక గమ్యం లేని ప్రయాణికుల జాతకుడి జీవితం సాగుతూ ఉంటుంది. అటువంటి శుక్రుడు ప్రస్తుతం రాశిలో సంచరించడం జాతకుడికి ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీలో ఒక ఆకర్షణ పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరైన గుర్తింపు, గౌరవం లభిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక కొత్త పరిచయం మీ జీవితంలో వెలుగులు నింపే అవకాశం ఉంది. కొంత ఆనందాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే కుజుడు రాశి అందే ఉచ్చస్థితిలో ఉండడం వల్ల, రవి కూడా అక్కడ ఉండడం వల్ల అష్టమాధిపతిగా ఏదైనా పనులు చాలా స్పీడ్గా చేయడం వల్ల కానీ, వాహనాలు వేగంగా నడపడం వల్ల కానీ, ఏదైనా ఒక ప్రమాదాలు లాంటివి చాలా వరకు జరిగే అవకాశం ఉంది. లేదంటే పరస్పరం ఘర్షణ వల్ల అయితేనే, లేదంటే ఇంట్లో ఏదైనా వంట కార్యక్రమాలు, ఇంకో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అంటే 2 అగ్నితత్వ గ్రహాలు మన మకర రాశిలో ఉండడం వల్ల జాతకుడికి ఇటువంటి ప్రమాదాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఏదైనా నైపుణ్యం గల పనులు, అలాంటి ఏమైనా ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. బట్ ఏదైనా మీలో ఈ నైపుణ్యం కూడా చాలా విపరీతంగా పెరుగుతుంది. ఏ పనైనా చేయగలన్నటువంటి కాన్ఫిడెన్స్ కూడా మీకు పెరుగుతూ ఉంటుంది. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా, ఒక క్రీడా రంగంలో ఉన్నా, ఒక సినిమా రంగంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నా, అనూహ్యంగా మీ యొక్క టాలెంట్ పెరుగుతూ ఉంటుంది. అందరూ మిమ్మల్ని గుర్తించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ శుక్రుడు కూడా అక్కడ ఉండడం కూడా ఈ విజయానికి కొంత కారణం అవుతుంటుంది. మీ వృత్తికి ఒక గ్లామర్ కూడా పెరగడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ మీరు స్త్రీలై ఉంటే 100% మీకు అటు కొత్త గుర్తింపు, అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా కొత్త వృత్తిలో నేర్చుకునే మీ యొక్క ప్రయత్నం తప్పక నెరవేరుతూ ఉంటుంది. ఇక బుధుడు మరి ఈ లగ్నానికి భాగ్యాధిపతిగా రావడం వల్ల అదృష్టం కూడా కలిసి రావడం జరుగుతుంది. అయితే ఏదైనా పని చాలా విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. చిన్న ఆలస్యాన్ని కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు ఈ విధంగా ఉంటే ఇదే నెల, ఇదే వారం 3వ తారీఖున బుధుడు కుంభరాశిలో ధనస్థానంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు కొత్త ఆదాయ వనరులు ప్రవేశిస్తుంటాయి. కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది. ఏదో సైంటిఫిక్గా చాలా మోడరేట్గా మీరు వృత్తిని సాధించే ప్రయత్నం చేస్తారు. ఇది మరీ మీకు 5వ తారీఖు తర్వాత శుక్రుడు కూడా ధనస్థానంలో చేరడం వల్ల ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి కానీ, యూట్యూబ్, ఈ టీవీ మీడియాలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క వాక్చాతుర్యానికి, మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు అన్నది రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా మకర రాశి వారికి నెమ్మదిగా వారి జీవితంలో తిరిగి అభివృద్ధి ప్రారంభం అవడం జరుగుతూ ఉంది. బట్ ఏదైనా వీళ్ళు పెద్దవారైతే ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యానికి గురి కాకుండా చూసుకోవాలి. కొంతమందికి ఆపరేషన్లు, సర్జరీ లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఉత్సాహవంతులు, యువకులు లాంటి వాళ్ళు ప్రమాదాలు జరగకుండా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది జరుగుతుంటుంది. అవసరమైతే ప్రయాణం అన్న వాయిదా వేసుకోవాలి తప్ప రిస్క్తో కూడుకున్నవి, అటు ఎటువంటి భద్రత లేకుండా రిస్క్తో ఉన్నటువంటి ప్రయాణాలు మానుకోవడం అన్నది మంచిది. సాధారణంగా మీరు జాగ్రత్తగా ఉన్న, ఎస్పెషల్లీ ఈ సమయంలో మీరు ఫ్రెండ్స్ ఎవరన్నా మిమ్మల్ని వాళ్ళు బయటికి తీసుకెళ్ళినప్పుడు
వారు బండి మీద మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా రావడం చెప్పుకోదగ్గ సూచన. బట్ ఏదైనా మకర రాశి వారికి మిగతా విషయాలు చాలా ప్రోగ్రెస్గా ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి కలుగుతుంది. కానీ ఇటువంటి శరీరానికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి, రుణాల నుంచి బయటపడాలంటే కొన్ని పురాతన రెమెడీలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి ఆహారంలో అంటే భోజనం, టిఫిను, లేదంటే ఇంకా పలహారం, వీటిలో కొంత భాగాన్ని మీరు మూగజీవులకి పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు కలిగి ఉండి మీరు సంతృప్తిగా భోంచేసి ఆ మిగిలిన దాన్ని వేరొక దాన్నో మూగజీవులకి పెట్టడం అన్నది ఇక్కడ వర్తించదన్నమాట. అంటే మీరు ఏదో ఒక రోజంతా ఒక కేజీ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారనుకుందాం. అప్పుడు మీరు ఒక 800 గ్రాములతోనే సరిపెట్టుకొని మిగతా 200 గ్రాములు అది మూగజీవులకో వేరెవరికో ఇవ్వడం వల్ల ఆ ఫలితం మీకు వస్తుంది తప్ప మీ సంతృప్తిగా తింటూ ఆ మిగిలింది ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే మన ఆహారంలో మనకి భగవంతుడు కేటాయించిన ఆహారంలో కొంత భాగాన్ని వాళ్ళకి కేటాయించడం, మనం కొంత ఆకలితోనూ అసంతృప్తితో ఉండడం వల్ల ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఏదన్నా ఈ సిటీలో అది మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు దేనికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఏదైనా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ దేవాలయాల్లో కానీ మనకి ఎవరన్నా ఈ పెళ్ళికో వాళ్ళ యొక్క బర్త్డేకో ఆహ్వానించి భోజనం అది పెడతా ఉంటారు. ఆ సమయంలో అంటే ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి అక్కడ భోజనం చేయవచ్చు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బయట భోజనాలు పెడతా ఉంటారు. ఏదో అక్కడ టెంపుల్ దగ్గర ఇంకో చోట ఇంకో పండల వారం అది సాధారణంగా మీరు అటువంటి భోజనం అన్నది అంటే బయట అటువంటి భోజనం అన్నది ఆహ్వానం లేని భోజనం కానీ అనాచితంగా పెట్టే భోజనం కానీ ఏదైనా ఒక సంస్కారం కలిగే వ్యక్తులు అంటే వాళ్ళు బతకగలరు, మనకు ఆదాయం ఉంది, ఆ పూట భోజనం మనం చేయగలం అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు అది అవాయిడ్ చేయడం మంచిది. అంటే అది ఇంకోళ్ళకి పొందడం జరుగుతూ ఉంటుంది. మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ధనంతో ఏ హోటల్లోనో ఇంకో చోట భోజనం చేయడం వల్ల ఆ ఫలితం రావాలి. కానీ ఇలాగా ఫ్రీగా పెట్టే భోజనం చేయడం వల్ల అది కూడా మీకు భగవంతుడు మీకు రావాల్సినటువంటి పుణ్య ఫలితాన్ని అది ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సాధారణంగా గమనించడం మంచిది. అయితే సాధారణంగా ఇది ఎక్కువగా ఈ గుజరాత్ ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. మనం ఉద్యోగంలో సక్సెస్ రావడం లేదు, వృత్తిలో సెటిల్ అవ్వడం లేదు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక తెలుపు రంగు టోపీ తల మీద ధరించడం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు తొలగడం జరుగుతూ ఉంటుంది. అంటే మన వృత్తి విషయాల్లో దశమ భావం అన్నది మన తల చెప్తూ ఉంటుంది, మన హెడ్. అందుకని మన పని పూర్తయిన తర్వాత మొక్కుకొని తలనెలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తల మీద తెలుపు రంగు టోపీ ధరించడం వల్ల వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు మనకి తొలగిపోతూ ఉంటాయి. ఇంకొక బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ గుడ్డి వాళ్లకు అంటే చూపు తక్కువగా ఉండి ఈ ఫిజికల్లీగా ఛాలెంజ్ పీపుల్లో ఈ కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళకి ఒక ప్రత్యేకంగా హాస్టల్ అని కొంతమంది ఉంటారు. అటువంటి వారికి ఒక 10 మందికి వాళ్ళకి ఇంచుమించుగా ఇష్టపూర్వకంగా స్వీట్స్ అంటే గులాబ్ జాము కానీ జిలాబీ కానీ అంటే పాకంతో కూడుకున్నటువంటి తీపి పదార్థాలు వారికి అంటే ఏదో మనిషికి ఒకటో అరో కాకుండా తృప్తికరంగా ఉన్నట్టుగా వాళ్ళకి ఒక 10 మంది ఇటువంటి బ్లైండ్ పీపుల్కి డొనేట్ చేయడం వల్ల మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు దొరుకుతాయి. ఇది ప్రాక్టికల్గా మనం చేసి చాలామంది చేయించడం వల్ల వాళ్ళకి సక్సెస్ అవ్వడం వల్ల చెబుతుంది. ఇది పెద్దగా మీరు సీరియస్గా తీసుకొని నమ్మకంతో చేయడం వల్ల ఎంతకాలంగా మీ నిరుద్యోగంగా ఉన్నా ఆ సమస్య అన్నది తీరుతుంది. దాని తర్వాత వెరీ సింపుల్గా మనకి సాల్వ్ అవ్వాలి. వివాహ సమస్య, పెళ్లి సంబంధాలు కుదరడం లేదు, ఉద్యోగం రావడం లేదు, అప్పు దొరకడం లేదు అనుకున్న వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఏ మంగళవారం అయినా పర్వాలేదు హనుమాన్ ఆలయంలో జిలాబీ పంచిపెట్టడం వల్ల మీకు తొందరగా ఆ పని పూర్తవుతుంది.
రుణ సమస్యలు చాలా వరకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇటువంటి చిన్న రెమెడీలు అంటే ఏదన్నా రెమెడీ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా సంతృప్తి పడవలసి ఉంటుంది. ఊరికే ఏదో జిలాబీ అన్నట్టు ఒక జిలాబీ అలా కాకుండా కంప్లీట్గా ఉండాలి. భగవంతుడు కూడా మనం ఏదన్నా ఒక రెమెడీ నిమిత్తం పూజ చేసినప్పుడు ఏదో తమలపాకులు పూజ చేయిస్తాం అన్నప్పుడు ఏదో 41 తమలపాకు 21 తమలపాకు కాకుండా ఏదో ఒక బుట్ట తమలపాకులు ఆ విధంగా పూజ చేయడం వల్ల, అలాగే విపరీతంగా సింధూరం వాడటం వల్ల ఎక్కువగా ఆంజనేయ స్వామి అంటే మనం వాళ్ళ యొక్క స్థాయిని బట్టి సాధనను బట్టి చేయవలసి ఉంటుంది. ఏమీ లేని చిన్న విద్యార్థి ఒక 100 తమలపాకులతో పూజ చేయనా పర్లేదు. అదే కోటీశ్వరుడు లాంటి వాడు తన ఫలితం కోసం అతను కూడా అలా కాకుండా కొద్దిగా టాలెంట్గా హోదాగా చేయడం వల్ల ఈ ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. స్వస్తి.